రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బందికి శిక్షణనిస్తున్నారు. సైబర్ వలలో ఎవరూ పడకుండా అవగాహన పెంచుతున్నారు. సైబర్ నేరస్తులపై సైబర్ క్రిమినల్ షీట్స్ తెరుస్తున్నారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జయప్రకాష్, ఓవర్ టు యు. పవన్, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఆధారంగా ఇటు పోలీసులు ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు అన్ని జిల్లాల ఎస్పీలకు సూచనలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్రం ఒక కేంద్రంగా చూసుకున్నట్లయితే సిఐడి ఆధ్వర్యంలో కొన్ని సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఒకసారి వాటిని కనుక చూసుకున్నట్లయితే అసలు రాష్ట్రంలో ఏ తరహాలు నేరాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అధికంగా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాలన్నింటినీ ఎనలైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటు జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో రోజుకి 200 ఎక్నాలెడ్జ్లు వస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అసలు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఉంది, అదేవిధంగా వాటికి సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనేది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వాటిల్లో సైబర్ పోలీస్ స్టేషన్ ఉన్న చోట్ల వాటిని పటిష్టం చేస్తూ ఉన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ జిల్లాలో అన్ని చోట్ల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఎస్ఐని ఇటు సైబర్ క్రైమ్కు కేటాయించడం, అదేవిధంగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వచ్చినట్లయితే వాళ్ళు పర్యవేక్షణ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. మరోవైపు అసలు ఈ సిబ్బందికి దానికి సంబంధించి శిక్షణను ఇస్తూ ఉన్నారు. అంటే సైబర్ క్రైమ్ నేరాలు కనుక జరిగినట్లయితే వాటిల్లో ఫిర్యాదులు ఎలా స్వీకరించాలి, బాధితులకు సూచనలు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా నేరాల కట్టడికి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ సూచనలు ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. నేరాలపైన ప్రధానంగా అవగాహన కల్పించటమే ఈ సైబర్ నేరాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యం. ఎందుకంటే సైబర్ నేరాల్లో జరిగిన తరువాత వాటిని పట్టుకోవటము, అదేవిధంగా నగదుని రికవరీ చేయటం అనేటువంటిది చాలా పెద్ద ప్రక్రియ. అదేవిధంగా దోచిన నగదంతా చాలా నిమిషాల్లోనే వేరే అకౌంట్లకు ఇతర దేశాలకు వెళ్ళే విధంగా సైబర్ నేరస్తులు చేస్తూ ఉంటారు. దీనికోసం ప్రత్యేకంగా అసలు నేరాలు జరగకుండా ఉండేందుకు వాటికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి సోషల్ మీడియాలో ప్రకటనలు కానివ్వండి, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రజలకు సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక పోలీసులు వాటిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు నేరాల నియంత్రణకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి నేరాలు జరిగాయి, ఏ రాష్ట్రాల్లో జరిగాయి అనేటువంటి డేటాను తీస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ముఠాలు ఏర్పడి అక్కడ నుంచి నేరాలు చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కనుక చూసుకున్నట్లయితే వాటిని కట్టడి చేసేందుకు సైబర్ నేరస్తులపైన సైబర్ క్రిమినల్ షీట్స్ ఓపెన్ చేసి నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద నేరాల నియంత్రణకు ఒక పెద్ద ప్రణాళికనే రూపొందిస్తున్నారనేది చెప్పుకోవచ్చు. పవన్, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.